నాకు ఇప్పుడు కూడా అర్థం కావట్లేదు, నన్ను ఒక కంపెనీ పిలిచి నాకు ఒక వెహికల్ ఇవ్వడం ఏంది అని చెప్పి. ఎందుకంటే నేనైతే చెప్పాను కదా వెహికల్ అనేది కొద్ది నిమిషాల్లోనే మీకు తెలిసిపోతుంది ఆ బ్రాండ్ ఏందని చెప్పి. మనం మంచిగా కనిపించేదానికంటే మన కంటెంట్ మంచిగా కనిపించాలి, అది మన మెయిన్ కాన్సెప్ట్. అయితే షోరూమ్ పర్సన్ అయితే మెసేజ్ పెట్టారు ఒక వీడియో తీయాలని చెప్పి, ఒక ఎలక్ట్రిక్ వెహికల్ది. అడిగా షోరూమ్ ఎక్కడంటే బాలానగర్ మెట్రో దగ్గర అయితే ఉంది షోరూమ్ అయితే. హై ఫ్రెండ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ హృదయ్. సో ఈరోజు అయితే మనం చెప్పాను కదా లాస్ట్ వీడియోస్లో మీకు, ఒక షోరూమ్ పర్సన్ అయితే మెసేజ్ పెట్టారు ఒక వీడియో తీయాలని చెప్పి, ఒక ఎలక్ట్రిక్ వెహికల్ది. సో ఆ వీడియో తీయడానికి అయితే వెళ్తున్నాను నేను షోరూమ్ దగ్గరికి. నేను ఇంకా విజయ్ వెళ్తున్నాము. ఎందుకంటే నాకు ఫస్ట్ టైం ఇట్లా ఒక బ్రాండ్ నుంచి మనకి మెసేజ్ రావడం కాబట్టి, మనకు అంత అలవాటు లేదు కాబట్టి కొంచెం తోడుగా విజయ్ కూడా ఉంటా అన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత చూడాలి వాళ్ళు షోరూంలో వీడియో తీయమంటారో లేదంటే వెహికల్ ఇచ్చేసి వీడియో తీసుకొని ఒక 1 అవర్ టైం ఇచ్చారంటే ఓకే నాకు. ఎందుకంటే నాకు ఎప్పుడు కూడా అందరి ముందు తీయడం అలవాటు లేదు వీడియో అనేది. ఇగో విజయ్ కూడా వెళ్తున్నాడు ముందు. సో ఈ ఫ్రేమ్ అయితే నాకు తెలిసి కొన్ని నెలలు అయిపోయి ఉంటుంది ఇట్లా 2 వెహికల్స్ పక్కన వెళ్ళడం, ఎరాక్స్ ఇంకా R15. నేను లాస్ట్ టైం వీకెండ్ రైడ్ పెట్టినా, కాకపోతే అది ఇంతకుముందు వీడియో ఉండేది, అది ఇష్యూ వల్ల డిలీట్ అయింది. మళ్ళీ నేను రీపోస్ట్ పెట్టినా. కానీ నాకైతే ఎగ్జైట్మెంట్ ఉంది, పోతే అందరి ముందు చేయాలంటే నాకు మాత్రం ఉనికిపోతుంది కిందికి వెళ్ళిపోయేదాకా. ఎందుకంటే నేను బేసిక్గా చాలా ఇంట్రోవర్ట్ని. ఏదో ఇప్పుడంటే కెమెరా బయటకు ఉంటుంది, ఫేస్ లోపల ఉంటుంది కాబట్టి మనం ఎవరో కనపడం. ఎందుకంటే నేను టింట్ గ్లాస్ బయట కింద దింపేస్తా కాబట్టి సరిపోతుంది. కాకపోతే చాలా వెరైటీగా ఉంది ఇప్పుడు మేము వెళ్తున్నప్పుడు. కొద్ది నిమిషాల్లోనే మీకు తెలిసిపోతుంది ఆ బ్రాండ్ ఏందని చెప్పి, ఎక్కడికి వెళ్తున్నాము ఏంది అని చెప్పి మొత్తం. సో చెమటలు అయితే మాత్రం మామూలుగా వస్తలేదు, ఘోరంగా వస్తున్నాయి చెమటలు. నాకు తెలిసి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేటప్పటికే ఫేస్ వాష్ చేసుకున్నది కూడా మొత్తం పోతుందేమో. సరే, మనం మంచిగా కనిపించేదానికంటే మన కంటెంట్ మంచిగా కనిపించాలి, అది మన మెయిన్ కాన్సెప్ట్. అయితే అడిగా షోరూమ్ ఎక్కడంటే బాలానగర్ మెట్రో దగ్గర అయితే ఉంది షోరూమ్ అయితే. డైరెక్ట్ షోరూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం మనం. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా షోరూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. సో వెళ్ళి ఆ వీడియో అంటే ఆ వెహికల్ మీకు చూపిస్తాను, అట్లనే రైడ్ రివ్యూ, అట్లనే వాకర్ అండ్ రివ్యూ మొత్తం అంతా కూడా ఆ వెహికల్కి సంబంధించింది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను నేను. సో డైరెక్ట్ షోరూమ్ దగ్గర అయితే మీట్ అవుదాం మనం. మనకి కాల్ అయితే JN సుజుకి నుంచి అయితే వచ్చింది. ఈ లొకేషన్ వచ్చేసి బాలానగర్ దగ్గర అయితే ఉంది. ఎగ్జాక్ట్గా అంబేద్కర్ బాలానగర్ మెట్రో బిసైడే ఉంటుందన్నమాట, లెఫ్ట్ సైడ్లో టువర్డ్స్ మనం కూకట్పల్లి వెళ్ళే సైడ్లో. నాకైతే ఒకటే మాట చెప్పారు, బ్రో జెన్యూన్గా రివ్యూ ఇవ్వండి, మీకు ఎలా అనిపించిందో అదే చెప్పండి, పాజిటివ్గా ఏం చెప్పాల్సిన అవసరం లేదు, కావాలని ఒకవేళ నచ్చకపోతే నచ్చలేదనే చెప్పండి అన్నారు. నాకైతే మాత్రం ఆ మాట విని చాలా మంచిగా అనిపించింది, అంటే జెన్యూన్గా ఇవ్వమన్నారు కాబట్టి రివ్యూ అనేది. గ్రీన్ లైట్ పెడితేనే ఛార్జింగ్ అవుతున్నాం. మీరు ఛార్జింగ్ పెడతాం మళ్ళీ ఆన్ చేసి మళ్ళీ స్విచ్ ఆన్ చేసి మళ్ళీ ఆన్ చేయాలి. ఫ్యాన్ జరుగుతుంది, గ్రీన్ లైట్ పడుతుంది, ఛార్జింగ్ ఎక్కుతుంది. రెడ్ లైట్ పెట్టి ఛార్జింగ్ ఇప్పుడు ఛార్జింగ్ ఎక్కుతుంది. దీని అవసరం 5 మినిట్స్ ఫుల్ అయిపోతుంది. నేనైతే చెప్పాను కదా వెహికల్ అనేది, ఇప్పుడైతే మనకి టెస్ట్ డ్రైవ్కి అయితే వెహికల్ అయితే ఇచ్చేసారు. వెహికల్ అయితే ఇప్పుడైతే ఇచ్చారు నాకు టెస్ట్ డ్రైవ్కి అయితేనే. సో నేనైతే ఇప్పుడే టెస్ట్ డ్రైవ్కి అయితే వెళ్తున్నా వీడియో తీయడానికి. అయితే మనకి వెహికల్ అనేది ఒక 2-3 డేస్కి అయితే ఇచ్చారనమాట. ఒక 2-3 డేస్ అయితే మన దగ్గరే పెట్టుకోమన్నారు వెహికల్ అనేది. సుజుకి యాక్సెస్ అనమాట మనకి ఇచ్చిన వెహికల్ అయితే మాత్రం. సో దీని గురించి మొత్తం డీటెయిల్గా మనం ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను నేను తర్వాత. సో ఇదే అనమాట JN సుజుకి. సో మొత్తం డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాం మీకు మొత్తం అంతా కూడా. ఇంకొక 2-3 డేస్ మన దగ్గరే ఉంటుంది వెహికల్ ఇదైతే.
కొంచెం హైట్ అయితే ఉంది, సీట్ హైట్ కూడా కొంచెం హైట్ అయితే ఉంది, సీట్ కూడా మనకి. సో మన చేతుల్లో అయితే సుజుకి ఈ యాక్సిస్ అయితే వచ్చేసింది. ఇంకొక 3 రోజులు మన దగ్గరే ఉంటుంది ఇది. మొత్తం దీనికి ఎంత వరకు ట్రై చేయగలుగుతామో అంతవరకు మొత్తం డీటెయిల్గా వీడియో అయితే చేద్దాం. దీన్ని ప్రోస్ ఏంది, కాన్స్ ఏంది, నాకు ఎలా అనిపించింది మొత్తం అంతా కూడా డీటెయిల్గా రివ్యూ అయితే చేస్తాను మీకు. ఇప్పుడైనా షోరూమ్ దగ్గర కూడా తీసుకున్న వెహికల్ ఆల్మోస్ట్ ఇప్పటి వరకు 2 కిలోమీటర్స్ అంటే తిరిగినా అంతే. సో ఇంకా మొత్తం మనకి అండర్స్టాండింగ్ చేసుకుందాం బండి గురించి మొత్తం ఇది డీటెయిల్గా. అయితే నాకు ఇప్పుడు కూడా అర్థం కావట్లేదు, నన్ను ఒక కంపెనీ పిలిచి నాకు ఒక వెహికల్ ఇవ్వడం ఏంది అని చెప్పి. ఎందుకంటే నేను పెద్ద పెద్ద యూట్యూబర్లకే చూసినా తప్ప ఇట్లా నాకు నిజం చెప్పాలంటే నాకు ఇప్పుడు నా ఛానల్కి అంత వ్యూస్ కూడా రావట్లేదు నిజం చెప్పాలంటే. కాకపోతే ట్రస్ట్, ఎందుకంటే నా హార్డ్ వర్క్ చూసి ఉంటారు వాళ్ళు. ఇప్పుడు వీడియోస్ అయితే లెగట్లేదు కానీ ఇంతకుముందు అయితే బాగానే లేచినాయి కాబట్టి. సో 3 days మన దగ్గరే ఉంటుంది. సో దీన్ని పిచ్చిగా వాడదాం. అంటే మొత్తానికైతే ఇది వర్తా కాదా అనేది మాత్రం నేను చెప్పేస్తాను మీకు. సో ఫస్ట్ టైం నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది మనకు ఒక బ్రాండ్ పిలిచి మరీ వెహికల్ చేతిలో పెట్టడం అయితే. అది కూడా అల్లాటప్ప బ్రాండ్ కాదు, ఇది సుజుకి. నేను మన ఛానల్లో నేను ఇప్పుడుకొచ్చి ఫస్ట్ టైం హైలైట్ కామెడీ ఏంటంటే నేను ఎప్పుడు కూడా సుజుకిని ఎప్పుడు ప్రమోట్ చేయలేదు, దాని గురించి ఎప్పుడు చెప్పలేదు ఎక్కువ. కాకపోతే నాకు సుజుకియే పిలిచి ఇట్లా ఆపర్చునిటీ ఇచ్చిందంటే అది వేరే లెవెల్ అనిపిస్తుంది నాకు. ఒక మెట్టు ఎక్కేసింది నా దృష్టిలో అయితే. సుజుకి మాత్రం వేరే లెవెల్ ఆపర్చునిటీ ఇచ్చింది నాకు. సో దీన్ని ఇలాగే కంటిన్యూ చేస్తా సుజుకి తోటి. హార్డ్ వర్క్ అనేది ఎవరు చూడాలో వాళ్ళు చూస్తారు బ్రో, అంతే. స్మార్ట్ వర్క్ అనేది అందరూ చూస్తారు, హార్డ్ వర్క్ మాత్రం ఎవరు చూడాలో వాళ్ళకే కనబడుతుంది. కనిపించిన రోజు మాత్రం మన చేతులు ఇలా ఉంటుంది. నాకైతే నిజంగా నమ్మబుద్ధి అవుతలేదు. ఇప్పుడు మళ్ళీ నేను ఇది ఇంటికాడే పెట్టేసి మళ్ళీ రావాలి, ఎందుకంటే నేను R15 ఇక్కడే పెట్టేసి వెళ్తున్నా పార్క్ చేసేసి. కాబట్టి మళ్ళీ నేను ఇక్కడికి వచ్చి మళ్ళీ ర్యాపిడో ఏదైనా బుక్ చేసుకొని వచ్చేసి వెహికల్ తీసుకొని మళ్ళీ నేను అయితే వెళ్తా రిటర్న్. సో ప్రస్తుతానికైతే నాకైతే మాత్రం చాలా మంచిగా అనిపిస్తుంది వెహికల్, చాలా బాగుంది సస్పెన్షన్ పరంగా కానీ మొత్తం అన్నీ. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం లెగ్స్ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు, కొంచెం బర్గ్మ్యాన్ ఫినిషింగ్ కూడా ఇచ్చిండి ఇక్కడ వెహికల్. సో ఇక్కడ కూడా పెట్టుకొని నడపవచ్చు మనం లెగ్స్ అనేటివి. సో మిర్రర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, ప్రీమియంగా అనిపిస్తుంది. సో దీని టోటల్ ఫుల్ రివ్యూ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే వచ్చేస్తుంది. ఇట్లా కూర్చొని నడుపుతుంటే ఎంత బాగుందంటే అంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది. బ్రేకింగ్ కూడా చాలా బాగుంది. నాకైతే ఫస్ట్ ఇంప్రెషన్ అయితే మాత్రం లుక్స్ అయితే చాలా బాగున్నాయి. దాంతోపాటు సస్పెన్షన్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది సస్పెన్షన్ మాత్రం. సో ఎకో మోడ్లోనే వెళ్దాం. సో ఓవరాల్గా అయితే మాత్రం నాకైతే ఫస్ట్ ఇంప్రెషన్ అయితే మాత్రం చాలా బాగా నచ్చింది వెహికల్ది. 3 days అయితే క్లారిటీగా చేసుకుంటా, చూసి మొత్తం అంతా దీంట్లో ప్రోస్ ఏంది కాన్స్ ఏంది మొత్తం అంతా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా రాబోయే వీడియోస్లో. అయితే నేను మ్యాక్సిమం పర్సనల్గా కూడా యూజ్ చేస్తాను, ఎందుకంటే అప్పుడే కదా మనకు తెలుస్తుంది పర్సనల్గా యూజ్ చేస్తేనే ఈ వెహికల్కి ఉన్న అడ్వాంటేజ్ ఏంది డిసడ్వాంటేజెస్ ఏందని. సో నేను నెక్స్ట్ వీడియోలో అయితే డీటెయిల్గా చెప్తా వెహికల్ గురించి, అట్లనే దీని ప్రైస్ గురించి చెప్తా, అట్లనే ఇది ఎందుకు తీసుకోవాలి వేరే ఎలక్ట్రిక్ వెహికల్స్కి దీనికి డిఫరెన్స్ ఏంది మొత్తం అంతా కూడా మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను నేను. సో ఎక్కువ మాట్లాడాను ఎందుకంటే ఇదే టెస్ట్ డ్రైవ్ వీడియో కింద అయిపోతుంది మళ్ళీ. కాబట్టి దీంట్లో ఉండే బ్యాటరీ ఏంది మొత్తం అన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్లో అయితే మీకు క్లారిటీగా చెప్తా. రేంజ్ ఎంత వస్తుంది మొత్తం అంతా చెక్ చేద్దాం దీన్ని. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మన పాత వీడియోస్ అయితే ఎవరైతే చూడకపోతే కనుక పాత వీడియోస్ అన్నీ చూడండి. ఒక లైక్, ఒక షేర్, ఒక కామెంట్ చాలా వాల్యుబుల్ ఉంటుందన్నమాట దానివల్ల. సో మీరు ఒక్క లైక్ చేస్తే ఒక 3 members ప్రమోట్ అవుతుంది, ఒక షేర్ చేస్తే ఒక 6 members ప్రమోట్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, ఒక చిన్న కామెంట్ పెట్టండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.